Hi, namaste. Welcome to my channel. Me kamesh sir. Hyperbola and Super 6 లో hyperbola maths-2B. మనకి వెరీ ఈజీ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. maths-2B లో hyperbola లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ 2 మార్క్స్ కడగొచ్చు, 4 మార్క్స్ కడగొచ్చు అండి. Find the center foci eccentricity equation of the directress. Length of lattice rectum of 16y square minus 9x square equal to 144. So very important question and given hyperbola 16y square minus 9x square equal to 144. Divide చేస్తే 16y square by 144 9x square by 144 అండి equal to 1. ఆపోజిట్ లో క్యాన్సిల్ అవుతాయండి. 9 టైమ్స్ ఇది 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. y square by 9 x square by 16 equal to 1. సో మల్టిప్లై -1 అండి. x square by 16 minus y square by ఎంతండి 9 equal to -1. దిస్ ఈస్ ఎ కాంజుగేట్ హైపర్బోలా అంటారండి. కాంజుగేట్ హైపర్బోలా -1 వస్తే కాంజుగేట్ హైపర్బోలా అంటారు. దిస్ ఇస్ లుక్ లైక్ ఎ డయాగ్రామ్ ఎలా ఉంటుందండి కాంజుగేట్ హైపర్బోలా. సో ఇది x యాక్సెస్ అండ్ y యాక్సెస్ ఏనా, దీని ట్రాన్స్వర్స్ యాక్సెస్ y యాక్సెస్ అవుతుందండి. అంటే ఫోకస్ అనేది y యాక్సెస్ మీద ఉంటుందండి. 0, b అన్నమాట. సో s డాష్ ఉండొచ్చండి 0, -b. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్రిక్స్ అండి. డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు b బై e. ఓకేనా, y ఈక్వల్ టు -b బై e అండి. లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం a స్క్వేర్ ఈక్వల్ టు 16 b స్క్వేర్ ఈక్వల్ టు 9 అండి. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుందండి ఏ పెద్దదా బి పెద్ద అంటే మనకి మైనస్ ముందు ఏది ఉంటే అదే పెద్దండి. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్, కాంజుగేట్ హైపర్బోలాలో బి పెద్దది. కాంజుగేట్ ఇక్కడ నెంబర్స్ చూడకూడదండి. నెంబర్ 16 9 16 పెద్దది సార్ కాదండి. మన కాంజుగేట్ హైపర్బోలాలో 9 పెద్దది. ఓకేనా, కాంజుగేట్ హైపర్బోలా ఏది మైనస్ ముందు ఉంటే అది పెద్దది. అందుకు కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఈ సమ్మని. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సెంటర్ ఏంటండి 0, 0. తర్వాత ఏం కావాలండి ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై b స్క్వేర్ అండి. b పెద్దది కాబట్టి b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై b స్క్వేర్. ఇక్కడ నెంబర్స్ చూడకండి, అది కాంజుగేట్ హైపర్బోలా. మైనస్ ముందు ఏది ఉంటే మనకు అది పెద్దది, b పెద్దదండి ఇక్కడ. సో 9 ప్లస్ 16 ప్లస్ 9 బై 9. సో 25/3 కాబట్టి 5/3. సో ఆ తర్వాత పొసై అండి. పొసై ఫార్ములా ఏంటండి 0, ప్లస్ ఆర్ మైనస్ బి. సో ఏ వాల్యూ 4 అండి, బి వాల్యూ 3 అండి. ఏం రాసుకోవచ్చండి 0, ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ 5/3. సో ఏమవుతుందండి ఈ రెండు క్యాన్సిల్ అన్న 0, ప్లస్ ఆర్ మైనస్ 5. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ అండి. డైరెక్ట్రిసెస్ ఓకేనా. y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై e. సో y ఈక్వల్ టు వాట్ ఈస్ ద b? b is 3 అండి. ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 3 బై 5/3. సో y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 9/5. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2a స్క్వేర్ బై b. సో 2 ఇంటూ 16/3 అండి. 16/3 ఎంత 32/3. అది మనకి ఈజీ క్వశ్చన్ అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకు వచ్చేది. ఓకేనా, ఫైండ్ ద కాంజుగేట్ హైపర్బోలా ప్రాబ్లం. ఇది మనకు ఒకటి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి చూడండి. ఈజీ క్వశ్చన్స్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా having foci plus or minus 5, 0 and length of transverse x is 8 అండి. మరి ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి. అంటే యు నీడ్ a స్క్వేర్ b స్క్వేర్. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటంటే ఏమేమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద గివెన్. మనకు కావాల్సింది ఏంటంటే ద రిక్వైర్డ్ హైపర్బోలా x square by a square minus y square by b square equal to 1 అండి. దిస్ ఈజ్ హైపర్బోలా. గివెన్ ఏమి ఇచ్చాడండి, పొసై ఇచ్చాడండి. పొసై ఏంటండి ప్లస్ ఆర్ మైనస్ a, 0 ఏంటండి ప్లస్ ఆర్ మైనస్ a, 0. a, 0 ఏంటనేది
ప్లస్ ఆర్ మైనస్ 5 కామా 0. సో ఏఈ కామా 5 అండి, ఇది 1. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, ట్రాన్స్వర్స్ యాక్సెస్. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఇచ్చాడండి, ట్రాన్స్వర్స్ యాక్సెస్ అండి. అంటే ఏంటన్నా 2a ఈక్వల్ ఎంత ఇచ్చాడు 8. ఏ వాల్యూ ఎంత అండి 4. మనకి ఏ వాల్యూ వచ్చింది లేదు, యూనిట్ ఏ వచ్చిందండి, యూనిట్ ఏంటన్నా b స్క్వేర్ అంతే. యు నో దట్ b square equal to a square into e square minus 1. So you multiply a square e square minus a square. చూడండి a వాల్యూ ఎంత అంటే 5, సో 25. ఇది ఎంత అంటే 16, ఓకే 9. b square వాల్యూ ఎంత అంటే 9. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ హైపర్బోలా? ద రిక్వైర్డ్ హైపర్బోలా ఏందండి ఈజ్ x square by a square అంటే 16 అండి, y square by ఎంత అన్న 9 ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ఆన్సర్. చూడండి సింపుల్. నెక్స్ట్ వన్ is a 3x plus minus 4y plus k equal to 0 is a tangent to the hyperbola. Tangent to the hyperbola kada tangent అయితే find the k. lx plus my plus n equal to 0 లైన్ అనేది tangent అయితే a square l square minus b square m square equal to n square. సింపుల్ అండి. ఆ కండిషన్ వస్తే సమ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఏంటో యు కన్వర్ట్ ద గివెన్ hyperbola. What is known as x square minus 4y square equal to 5 అండి. x square by 5, y square by 5 by 4. What is the a value? a square equal to 5 అండి, b square equal to 5 by 4. అవి ఫస్ట్ వాల్యూస్. గివెన్ లైన్ అండి 3x minus 4y plus k equal to 0. This is lx plus my plus n equal, look like and lx plus my plus n equal to 0. So l value 3, m value minus 4, n equal to k. Equation 1 equation 1 is a tangent to s equal to 0. Then condition ఏంటంటే కండిషన్ a square l square minus b square m square equal to n square. Okay, a square l square minus b square m square equal to n square. What is the a square? A square value 5. A square value ఎంత అండి 5. What is the l? l అంటే 3 కాబట్టి 9. b square ఎంత రాను 5 by 4. m అంటే ఎంత రాను మైనస్ కాబట్టి 16 అండి ఈక్వల్ టు k స్క్వేర్. ఎంత రాను ఇది 45. ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రాను మైనస్ 20 ఈక్వల్ టు k స్క్వేర్. k స్క్వేర్ ఈక్వల్ ఎంత అంటే 25. k వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5 అండి. దిస్ ఇస్ ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. నెంబర్ ఆఫ్ రొటీన్ గా రాయాలండి, అంతేగాని మనకు క్వశ్చన్ కాదు. మీరు కంపల్సరీగా ఈ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే వెరీ ఈజీగా మనం 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రాయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ అన్న, మనకు 20 మార్క్స్లో 10 మార్క్స్ కానీ మనం 2 మార్క్స్ నుండి సంపాదించగలిగితే ఎవరు ఫెయిల్ అవుతారనే ప్రసక్తి లేదు. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా 40-45 లోపు వస్తే 2 మార్క్స్ రాస్తే కంపల్సరీగా 60 అబవ్ వస్తారు. సో అందువల్ల వెరీ ఇంపార్టెంట్. మార్కులు మన ఇంక్రీజింగ్ అవ్వాలన్నా, ఓకేనా, మనకు మార్కులు ఇంక్రీజింగ్ అవ్వాలన్నా, మనం కంపల్సరీగా ఫెయిల్ అవ్వకుండా ఉండాలన్నా 2 మార్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ నెగ్లెక్టెడ్ టు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సో ప్లీజ్ రైట్ ద ప్రాక్టీస్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అనేది. మనం నిలబడాలన్నా పడిపోవాలన్నా మనం నిలబెట్టేది 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీగా రొటీన్గా రాయండి. మనం ఇప్పుడు ఇది ప్రాక్టీస్ వాళ్ళకి సపోజ్ హైపర్బాల్ వచ్చింది, నేను స్టాండర్డ్ ఫామ్ మార్చండి, 1 మార్క్ వేస్తాను. స్టాండర్డ్ ఫామ్ కన్వర్ట్ చేసి a స్క్వేర్ b స్క్వేర్, ఈ లైన్ ఉంది LMN కన్వర్ట్ చేసి రాసాం, మనకు కండిషన్ రాదు కానీ ఇక్కడ 1 మార్క్ పడుతుంది. అలాంటి ఒక్కొక్కటి మనకు తెలిస్తే 10 మార్క్స్ 20 మార్క్స్ 10 మార్క్స్ గ్యారెంటీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఈ 2 క్వశ్చన్స్ ట్విన్స్ క్వశ్చన్స్ అంటాం. ట్విన్స్ అండి వెరీ ఇంపార్టెంట్. ట్విన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ వాటి ట్విన్స్ క్వశ్చన్స్ అంటాం. If the eccentricity of the hyperbola is 5/4, then find the eccentricity of its conjugate hyperbola. Eccentricity ఇచ్చాడండి, ఇది ఫార్ములా. 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. E1 E2 the eccentricity of the hyperbola is conjugate hyperbola. Eccentricity of hyperbola and conjugate hyperbola. అలాగే what is the formula? 1/E1 square plus 1/E2 square equal to 1 అండి. రెండు ట్విన్స్ అండి, ఇదేనా అడగొచ్చు. ఈ ప్రాబ్లంకి ఇది వాడదాం. ఓకేనా, సొల్యూషన్ చూడన్నా ఏంటిది గివెన్ ఎసెంట్రిసిటీ నా E1 ఈక్వల్ టు మనకి
5/4 ఇచ్చాడండి. మనకి E2 వాల్యూ అడుగుతున్నాడు. కాంజుగేట్ హైపర్బాల్ అడుగుతున్నాడండి. మనం eccentricity of hyperbola is equal to denoted by E1 is 5/4 and find the eccentricity of the conjugate hyperbola E2. We know that you know 1/E1 square 1/E2 square equal to 1. So E1 value 5/4 whole square. So 1/E2 square equal to 1. So ఎంత అనేది 25/16 equal to 1/E2 square equal to 1. And the 16/25 plus 1/E2 square equal to 1. 1/E2 square equal to 1 minus 16/25. Okay na? ఏమవుతుందో 1/E2 square 25 minus 16/25. So 1/E2 square equal to 9/25. The reciprocal of 1/E2 square 25/9. So what is the E2? 5/3. So this is your answer. Okay na? Hyperbola. మనకి ఏమి ఇచ్చాడు? హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఇచ్చాడు. Find the conjugate hyperbola. One is E1, second one is E2. So you know that formula 1/E1 square plus 1/E2 square. After that, next problem. If E1, E2 are the eccentricity of the hyperbola, its conjugate hyperbola find. We know that 1/E1 square plus 1/E2 square equal to 1 and how to solve this problem? We know that given E1, E2 are the eccentricities of hyperbola and its conjugate hyperbola. It's conjugate hyperbola. Okay now, we know that formula very useful, and b square equal to a square into E1 square minus 1 and a square equal to b square into E2 square minus 1. This is so simple గా గుర్తుండడానికి ఏంటన్నా, you remember b square equal to a square. చూడండి, b square equal to a square into E1 square minus 1. దీన్ని రివర్స్ చేసాం. a square equal to b square E2 square minus 1. You have to multiply 1 and 2, you get the answer. Okay, you consider 1 and 2 multiply. So left side a square b square, right side a square b square, E1 square minus 1 E2 square minus 1 on both. So both are side cancel. 1 equal to, you multiply E1 square E2 square, E1 square E2 square, you multiply minus E1 square 1 minus E2 square plus 1. ఏదైనా ఫస్ట్ టర్మ్ తో 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసాం, సెకండ్ టర్మ్ తో 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసాం. ఓకే, ఈ 1 cancel. So bring the negative sum, you take the left side, you positive. E1 square plus E2 square equal to E1 square E2 square. So divided by both side, E1 square E2 square. So E2 square by E1 square E2 square. This is 1. What is the cancel? Cancel E1 square one time. This is cancel E2. 1/E2 square plus 1/E1 square equal to 1. You got the answer. Very important question. Both questions are twin side. So ఈ ఫార్ములా వస్తే ఈ క్వశ్చన్ వస్తుందండి. సో రెండు ఇంపార్టెంట్. ప్లీజ్ more and more practice. Easy formulas. A square b square, b square a square, a square b square, E1 square minus 1, E2 square minus 1. Next problems andi. Show that the angle between the asymptotes of the hyperbola andi x square by a square plus y square by b square equal to 1 is 2 tan inverse of b by a, also 2 secant inverse e. Okay. Next one, find the rectangle. Define the rectangle hyperbola and find the eccentricity. Public lo అడిగాడండి. ఓకేనా? ఏనా asymptotes equations అండి. మనకి యాంగిల్ బిట్వీన్ ద asymptotes అంటాము. asymptotes అంటే ఏనా ఇది x ట్రాన్స్వర్స్ యాక్సెస్, కాంజుగేట్ యాక్సెస్ అండి. ఇలా the line passing through the ఏనా center meets the hyperbola at infinity అండి. The line passing through the center meets the hyperbola at infinity. ఇక్కడ యాంగిల్ θ ఉంటే ఇక్కడ యాంగిల్ θ ఉంటది. The angle between the asymptotes is 2 θ passing through the center. Okay, this is asymptotes. The line passing through the center meets the hyperbola at infinity is called asymptotes antaru. Okay, the equation of the asymptotes. The equation of asymptotes of hyperbola. Asymptotes of hyperbola.
కంపల్సరీ హైపర్బోలా ఉండాలండి. ఈజ్ s ఈక్వల్ టు 0 అయితే ఈజ్ ఎంత y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై a ఇంటూ ఎక్స్. సో ఇక్కడ మనం m ఈక్వల్ టు tan θ తీసుకొచ్చండి, స్లోప్ అంటారు దీన్ని. tan θ ఈక్వల్ టు ఏం తీసుకొచ్చినాను, b బై a పాజిటివ్ తీసుకున్నాను. సో θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత అండి, b బై a రాయొచ్చండి. we know that అండి, you know that secant square theta equal to 1 plus tan square theta. So what happened, tan theta b by a 1 plus b by a whole square. So secant square theta equal to 1 plus b square by a square. Okay na, we take LCM, a square plus b square by a square. So secant theta equal to under root of a square plus b square by a square whole root. So what happened, e theta equal to secant inverse of e. You have the two values, theta equal to tan inverse of b by a, theta equal to secant inverse a. The angle between the asymptotes, and the asymptotes is 2 theta. So 2 tan inverse of one time replace or 2 secant inverse of one time replace. అదండి theta ప్లేస్ లో ఒకసారి ఏం రాసాను, tan inverse పెట్టినప్పుడు 2 tan inverse of b by a అయింది. సో secant inverse పెట్టినప్పుడు 2 secant. దిస్ ఈజ్ asymptotes ఈక్వేషన్ అండి. 4 మార్క్స్ వస్తారు అడిగాడు, 2 మార్క్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, డిఫైన్ ద రెక్టాంగిల్ హైపర్బోలా. డెఫినేషన్ అండి ఇది, సొల్యూషన్ డెఫినేషన్. rectangle hyperbola, rectangular hyperbola అండి. in a hyperbola the length of transverse axis అండి, length of transverse axis look like a 2a. In a hyperbola, the length of transverse axis is equal to the length of conjugate axis. Conjugate axis is 2b, is called a rectangular hyperbola. Is called a rectangular hyperbola. ఇదండి, ఓకేనా? నాట్ సింపుల్ అండి. ఇన్ ఏ హైపర్బోలా లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 2a ఈక్వల్ 2b అయితే, ఇన్ ఏ హైపర్బోలా ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఈస్ కాల్డ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. ద ఈక్వేషన్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా, ఎసెంట్రిసిటీ కూడా అడిగాడండి. ద ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా అండి. హైపర్బోలా ఈజ్ x square minus y square equal to a square. Eccentricity, you know that? What is the eccentricity? A square plus b square by a square. This is hyperbola eccentricity. So, since a is 2a is equal to 2b, so a value is b. In the place of a, at b place a square plus a square by a square. So 2a square by a square. So 2 cancel అండి. సో రూట్ 2, ద రెక్టాంగిల్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఎంత అండి, రూట్ 2 అండి. రూట్ 2 b ప్లేస్ లో a రిప్లేస్ చేస్తే ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది రెక్టాంగిల్ హైపర్బోలా ఇస్ రూట్ 2. సో ఇవి మనకి సూపర్ 6 క్వశ్చన్స్ అండి. దట్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ బిట్వీన్ ది ఎసిమ్ప్టోట్స్ ఇస్ 2 θ 30 degrees ఇస్తాడు. అదొక ప్రాబ్లం ఒకటి ఉందండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ any point on the hyperbola to its asymptotes అంటారండి. a square b square by a square plus b square. 2 questions ఉంటాయి, రిమైనింగ్ 2 questions. ఆ 2 questions కూడా ప్రాక్టీస్ చేయాలి. θ ఈక్వల్ టు 30 degrees అయితే ఏనా θ వాల్యూ రూట్ 6 మైనస్ అదేనా రూట్ 6 మైనస్ రూట్ 2 వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ a square b square by a square plus b square అనేది 2 questions ఉన్నాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. సో మనకి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడానికి వెరీ యూజ్ఫుల్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఫ్రీగా అయినా కాన్ఫిడెన్స్ గా చేయాలి. నేను 2 మార్క్స్ చేయలేదు, సో అందుకు కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేయాలి. రొటీన్ గా మనం ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనకి
ఫార్ములాస్ రిమెంబర్ అవుతున్నాయి. ఓకేనా, అది 4 మార్క్స్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.